నమస్తే, వెల్కమ్ టు విజిల్. నేను మీ స్వాతి. ఏపీలో హైకోర్టు ఆదేశాల తరువాత వాహనదారులకు పోలీసులు చుక్కలు చూపిస్తున్నారు. మోటార్ వాహనాల చట్టంలోని నిబంధనలన్నీ దుమ్ము దులిపి అమలు చేస్తున్నారు. దీంతో పలు చోట్ల ₹1000 ఫైన్లు కడుతున్నారు కూడా. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ చలానాలపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు ఇచ్చారు. రోడ్డు ప్రమాదాల నివారణపై ఫోకస్ పెట్టాలని చంద్రబాబు సూచించారు. నిబంధనల ఉల్లంఘనపై అవగాహన కల్పించిన తరువాతే చలానా విధించే అంశాన్ని పరిశీలించాలన్నారు. భారీ ఎత్తున చలానాలు వేయాలన్న అధికారుల ప్రతిపాదనలను సీఎం తిరస్కరించారు. చలానా వేసి ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం సరికాదన్నారు. హెల్మెట్ లేకుండా వాహనాలు నడపడం వల్ల ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. ఇక హెల్మెట్లు, సీట్ బెల్ట్ లేకుండా వాహనాలు నడిపే వారికి అవగాహన కల్పించడంతో పాటు వారు నిబంధనలను ఉల్లంఘిస్తున్న విషయాన్ని కూడా ఫోన్లకు మెసేజ్ల ద్వారా పంపాలని అన్నారు. ఆ తరువాత కూడా నిబంధనలు ఉల్లంఘిస్తే చలానాలు వేయాలన్నారు. దీనివల్ల నిబంధనలు ఉల్లంఘించిన వారికి తప్పు చేసినందువల్లే చలానాలు వచ్చాయని తెలుస్తుందన్నారు చంద్రబాబు. ఈ విషయంలో కేరళ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఇక ఇటీవల జరిగిన వరుస రోడ్డు ప్రమాదాలు, తొక్కిసలాట, అగ్ని ప్రమాదాలు వంటి అంశాలను సీఎం ప్రస్తావించారు. ఇలాంటివి జరగకుండా ఉండేలా పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి నిర్మాణాత్మక ప్రణాళిక తయారు చేయాలని నిర్దేశించారు. దీనికి సంబంధించి SOPలను సిద్ధం చేసి వారం రోజుల్లోగా అందివ్వాలని అధికారులను సీఎం ఆదేశించారు. జన సమూహాల్లో తొక్కిసలాటలు జరగకుండా క్రౌడ్ మేనేజ్మెంట్ను పటిష్టంగా అమలు చేయాలని సూచించారు. ఇక సీసీ కెమెరాల ద్వారా రోడ్డు ప్రమాదాలను ఏ మేరకు నియంత్రించగలమనే అంశాన్ని కూడా విశ్లేషించాలని చెప్పారు. అలాగే రోడ్లపై గుంతలు లేకుండా చూడాలన్నారు.